హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన స్టైల్స్ ఇన్ దుబాయ్. ఈరోజు వీడియోలో మనం దుబాయ్ లూలులో దొరికిన ఫ్రెష్ రొయ్యలతో ఒక అద్భుతమైన వంట చేయబోతున్నాం. అదేంటంటే అరిటాకు రొయ్యలు. రుచి అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పదండి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక స్మాల్ ఆనియన్ తీసుకోవాలి. ఇంకా అందులోకి 2 ఇంచ్ అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అంతటిని మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్లో వేసుకుని రొయ్యల్లో ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ కారం, ఇంకా మన టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక ఒక హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా అందులోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ అంతా రొయ్యలకి పట్టేలాగా ఒక్కొక్క 2-3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనంతటిని ఏమి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఏమి మ్యారినేట్ చేయక్కర్లేదు. వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అరిటాకు తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఆకుని ఒక 2-3 సెకండ్స్ పాటు అటు ఇటు మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. అరిటాకు బిరుసుగా ఉంటుంది కదా, మనం రొయ్యలేసి మడత పెట్టినప్పుడు చిరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇలాగా స్టవ్ ఆన్ చేసి అటు ఇటు 2-3 సెకండ్స్ వరకు అరిటాకు సాఫ్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఈ ఆకులు స్టవ్ పైన కాకపోయినా హాట్ వాటర్లో అయినా ఒక 2-3 సెకండ్స్ వరకు డిప్ చేసి తీసిన ఆకులు మెత్తగా అవుతాయి. మెత్తగా అవ్వడం వల్ల ఆకు మనం రొయ్యలు పెట్టి మడత పెట్టినప్పుడు చిరిగిపోకుండా ఉంటాయి. అలా మడత పెట్టిన ఆకుల్ని టైతో లాక్ చేయాలి అటు ఇటును, లేదంటే టూత్ పిక్స్తో కూడా చేసుకోవచ్చు. అలా అన్నిటినీ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఆకైతే దీనికి మంచిగా హీట్ అందలేదు. అందుకే ఇది కొంచెం బిరుసుగా ఉండి మడత పెట్టినప్పుడు చిరిగిపోయింది. అందుకే ఒక 4-5 సెకండ్స్ వరకు స్టవ్ పైన ఉంచితే ఆకు మంచిగా మెత్తగా అవి మనం ఎలా హోల్డ్ చేస్తే అలా హోల్డ్ అవుతుంది. మనం ఇప్పుడు అరిటాకు వల్ల బెనిఫిట్స్ చూద్దాం. అరిటాకు వల్ల మన ఫుడ్కి న్యాచురల్ అరోమా ఫుడ్కి యాడ్ అవుతుంది. ఇంకా టేస్ట్ కూడా డబుల్ అవుతుంది. ఈ అరిటాకు హెల్త్కి చాలా మంచిది. ఆకు లోపల స్టీమ్ చేయడం వల్ల రొయ్యలు చాలా సాఫ్ట్గా, జ్యూసీగా వస్తాయి. ఇంకా అరిటాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆకులో పాలిఫినాల్స్ ఉంటాయి కదా, వాటి వల్ల డైజెషన్కి మంచిది. ఇంకా ఈ లీవ్స్ ఎకో ఫ్రెండ్లీ కూడా. మనం యూస్ చేసి పారేసినా కూడా ఇవి మట్టిలో ఈజీగా డికంపోజ్ అవుతాయి. పొల్యూషన్ కూడా ఉండదు. అందుకే కేరళ వాళ్ళు, కోస్టల్ సైడ్ వాళ్ళు అందరూ ఈ లీవ్స్లో ఫుడ్ తయారు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ లీఫ్లో ఫుడ్ తయారు చేయడం వల్ల టేస్ట్కి టేస్ట్ ఉంటాయి, హెల్త్కి హెల్త్ రెండు. దాని తర్వాత ఒకటి అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుని ఈ ఆకులన్నిటిని ఆ ప్యాన్లో లైన్గా పెట్టేయాలి. పెట్టేసి దానిపైన మూత పెట్టాలి. మూత ఖచ్చితంగా పెట్టాలి. మూత పెట్టడం వల్ల ఆకులోంచి స్టీమ్ వచ్చి అవి మంచిగా కుక్ అవుతాయి. స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలి. హైలో పెడితే ఆకు మాడిపోయి లోపల రొయ్యలు అయితే ఉడకవు. సిమ్లో పెట్టుకుని ఒక 12 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఆకు ఇలా
కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని ఇంకొక సైడ్లోకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఆకుల నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి ఆ రొయ్యలంతా మంచిగా కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఇంకొక 12 మినిట్స్ పాటు వాటిని స్టీమ్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? చూడ్డానికే వాటి కలర్ కూడా ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా రుచిగా వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.